మస్క్ చెందిన ప్రీమియం ఎలక్ట్రిక్ కార్స్ కంపెనీ టెస్లా త్వరలోనే ఇండియాలో $3 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టబోతోంది. సో ఈ యూనిట్ ఏ రాష్ట్రంలో రాబోతోంది? పూర్తి వివరాలు చూద్దాం ఇవాల్టి వ్యూలో. వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. ఇండియాలో టెస్లా ఎంట్రీతో వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇండియాలో టెస్లా తన బిజినెస్ పెట్టడానికి ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్తో పార్ట్నర్షిప్ చేయబోతోందని ది ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ద్వారా తెలిసింది. అలాగే టెస్లా కార్లలో ఉపయోగించే సెమీ కండక్టర్ చిప్స్ తయారీకి ఇండియాలో టాటా కంపెనీతో అగ్రిమెంట్ కూడా చేసుకుంది. ఇండియాలో ఇంత పెద్ద స్థాయిలో పెట్టుబడులు చూసి చైనా ఓరవలేకపోతోంది. ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదంటూ ఇలాన్ మస్క్ ఉచిత సలహాలు ఇస్తోంది చైనా మీడియా. తెలుసా ఇలాన్ మస్క్ ఇండియాలో ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? దానివల్ల చైనాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇండియాలో టెస్లా ఎంటర్ కాకూడదు? చైనా ఏం చెబుతోంది? ఇండియన్ మార్కెట్లో టెస్లా ఎలక్ట్రిక్ కార్స్ని తీసుకుని రావాలని ఇలాన్ మస్క్ గత 5-6 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఇండియాలో ఇంపోర్టెడ్ ఎలక్ట్రిక్ కార్స్పై 70% to 100% ట్యాక్స్ చెల్లించాలి. అంటే ఒక ఇంపోర్టెడ్ ఎలక్ట్రిక్ కార్ కాస్ట్ 40 lakhs ఉంటే దాన్ని ఇండియాకి తీసుకురావాలంటే దాదాపు ఇంకో 40 లక్షలు గవర్నమెంట్కు ట్యాక్స్ పే చేయాలి. ఈ ట్యాక్స్ని తగ్గించమని ఇలాన్ మస్క్ మోడీ గవర్నమెంట్తో గత కొన్ని సంవత్సరాలుగా చర్చలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో లాస్ట్ మంత్ అంటే మార్చ్ 2024లో ఇండియన్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ కార్స్పై ఇంపోర్ట్ ట్యాక్స్ని భారీగా తగ్గించింది. ఇండియాలో టెస్లా లాంటి ఫారిన్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ $500 మిలియన్ అంటే 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ని 15%కు తగ్గిస్తామని ప్రకటించింది. అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం టెస్లా విడిభాగాల్లో 25% ఇండియాలో తయారు చేయాలి. ఫ్యాక్టరీ స్థాపించిన 5 ఏళ్లలో విడిభాగాల తయారీ 50%కు పెంచాలి. సో ఇండియాలో ఇప్పుడు ఇంపోర్టెడ్ కార్స్పై తక్కువ ట్యాక్స్ ఉండడంతో టెస్లా భారతదేశంలో ఏకంగా $3 బిలియన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టబోతోంది. ఈ ఎలక్ట్రిక్ కార్స్ ఫ్యాక్టరీ ఏ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేయాలో త్వరలో టెస్లా టీం సర్వే చేస్తుందని తెలిసింది. టెస్లా ఫ్యాక్టరీ ముఖ్యంగా సముద్ర తీరాలున్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో పోర్ట్ ఫెసిలిటీస్ ఉండడంతో ఎక్కువగా ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అయితే ఎక్కువగా ఢిల్లీ, చండీగఢ్ ప్రాంతాల్లో లగ్జరీ కార్స్ సేల్స్ ఉండడంతో హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాలు ఫ్యాక్టరీ తమ రాష్ట్రంలో పెట్టాలని టెస్లాను ఆహ్వానిస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. టెస్లా చాలా ఖరీదైన కారు. మరోవైపు ఇండియా ఒక ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్. అందుకే ఇండియా మార్కెట్కు సూట్ అయ్యే విధంగా టెస్లా తక్కువ ఖరీదు కార్లు తయారు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటి వరకు టెస్లా అధికారులు చెప్పిన దాని ప్రకారం ఇండియాలో టెస్లా తయారు చేసే కార్ల ఖరీదు దాదాపు 30 లక్షలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మరో వారం రోజుల్లో ఇండియన్ గవర్నమెంట్తో చర్చలు చేసేందుకు ఇలాన్ మస్క్ ఇండియా వస్తున్నాడు. ఈ విషయం గురించి ఇలాన్ మస్క్ ఏప్రిల్ 10, 2024న స్వయంగా ట్వీట్ కూడా చేశాడు. అయితే ఈ ట్వీట్ చేసిన తర్వాత చైనా కడుపు మంట బయటపడింది. ఇండియాలో టెస్లా పెట్టుబడులు పెడితే నష్టపోతుందని గ్లోబల్ టైమ్స్ అనే చైనీస్ మీడియా కథనాలు ప్రచురించింది. ఇండియాలో ఎలక్ట్రిక్ కార్స్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని, ఇండియాలో రోడ్లు బాగోవని, అక్కడ స్కిల్డ్ ఇంజనీర్స్, వర్కర్స్ లేరని, ఇండియాలో ఎక్కువ కరప్షన్ ఉందని చైనీస్ మీడియా ఇలాన్ మస్క్ను హెచ్చరిస్తూ వీడియోలు రిలీజ్ చేసింది. ఈ వీడియోల్లో ఇండియాలోని గ్రామాల రోడ్లు, జనంతో రద్దీగా ఉండే ప్రాంతాలు కనిపిస్తున్నాయి. పైగా ఇండియాకు బదులు ఆ పెట్టుబడులు చైనాలో పెట్టమని ఉచిత సలహాలు ఇచ్చింది. చైనాలో అయితే ఆల్రెడీ ఎలక్ట్రిక్ కార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని చెప్తోంది. చైనా మీడియా ఇలా చేయడం కొత్తేం కాదు. గతంలో ఇండియన్స్ నల్లవారని, జోకర్స్ అని వీడియోలు కూడా చేసింది. ఈ మధ్యనే ఇండియాలో తయారైన ఐఫోన్స్లో మసాలా కర్రీ వాసన ఉంటుందని ఎగతాళి చేసింది. ఇక్కడ చైనా మీడియా డబుల్ స్టాండర్డ్స్ అందరూ గమనించాలి. ఎందుకంటే చైనాకు చెందిన BYD అనే ఎలక్ట్రిక్ కార్స్ కంపెనీ ఇండియాలో 2 ఏళ్ల క్రితమే ఎంటర్ అయింది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఎలక్ట్రిక్ కార్ సేల్స్ BYD కంపెనీ చేస్తోంది. BYD చైనీస్ కంపెనీకి ఇండియాలో 24 డీలర్షిప్స్ ఉన్నాయి. ఇండియాలో 2024లో 90% ఎలక్ట్రిక్ కార్స్ మార్కెట్ షేర్ క్యాప్చర్ చేస్తామని BYD కంపెనీ చెబుతోంది. మరి ఇండియాలో రోడ్లు బాగోలేకుంటే చైనా కంపెనీలు ఇండియాలో ఎందుకు పెట్టుబడులు పెడుతున్నాయి? చైనా మీడియా సమాధానం చెప్పాలి. BYD కూడా టెస్లా లాగే ప్రీమియం ఎలక్ట్రిక్ కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తోంది. ఈ 2 కంపెనీలు ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ సెక్టార్లో బిజినెస్ రైవల్స్. ఇప్పుడు ఇలాన్ మస్క్ ఇండియాలోనే ఎందుకు భారీగా పెట్టుబడులు పెడుతున్నాడు? అంత అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది? ఒక్కసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. నిజానికి టెస్లా కార్ సేల్స్ గత 2 సంవత్సరాల్లో తగ్గిపోయాయి.
దీంతో కంపెనీ 10% ఎంప్లాయీస్ని ఉద్యోగాల నుంచి తీసేసింది. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా టెస్లాకు చైనీస్ కంపెనీల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అంతెందుకు, చైనాలో టెస్లా భారీ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒక్క చైనాలోనే టెస్లా కంపెనీలో లక్షల మంది పనిచేస్తున్నారు. అయితే చైనాలో ఎలక్ట్రిక్ కార్ సేల్స్ జనవరి, ఫిబ్రవరి నెలల్లో భారీగా తగ్గిపోయాయి. పైగా చైనాలో ఆర్థిక సంక్షోభం ఉండడంతో అక్కడ బిజినెస్ పెరిగే అవకాశాలు లేవు. ఇలాంటి సిచ్యువేషన్స్లో టెస్లాకు ఆల్టర్నేటివ్గా ఇండియా మాత్రమే కనిపిస్తోంది. ఇండియాలో మిగతా దేశాలతో కంపేర్ చేస్తే ఆర్థిక సంక్షోభం లేదు. అందుకే ఇండియన్ మార్కెట్ టెస్లా లాంటి ఫారెన్ ఆటోమొబైల్స్ కంపెనీలకు బిజినెస్ డైవర్సిఫికేషన్ కోసం ఒక మంచి ఆప్షన్గా కనిపిస్తోంది. ఇండియాలో 2023లో 72,000కు పైగా ఎలక్ట్రిక్ కార్స్ అమ్ముడుపోయాయి. 2024లో ఈ ఫిగర్ 2 లక్షలకు చేరుకునే ఛాన్సెస్ ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇండియాలో తయారయ్యే టెస్లా కార్లు థాయిలాండ్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ లాంటి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో పాటు సౌదీ అరేబియా, ఖతార్, దుబాయ్, బహ్రెయిన్ లాంటి మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుందని బిజినెస్ రిపోర్ట్ చెబుతోంది. దీనికోసం ఇండియాలో టెస్లా కంపెనీ రిలయన్స్ కంపెనీతో బిజినెస్ పార్ట్నర్షిప్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. దీనికోసం ఈ రెండు కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నాయని ద హిందూ బిజినెస్ లైన్ రిపోర్ట్ ద్వారా తెలిసింది. పైగా రిలయన్స్ కంపెనీ ఎలక్ట్రిక్ కార్స్ కోసం గుజరాత్ జామ్నగర్లో $61 మిలియన్ జిగా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. మరో 2 ఏళ్లలో రిలయన్స్ బ్యాటరీలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు టెస్లా కంపెనీ టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీతో బిజినెస్ డీల్ సైన్ చేసింది. టాటా ఎలక్ట్రానిక్స్ తయారు చేసే సెమీ కండక్టర్ చిప్స్ టెస్లా తన కార్ల కోసం కొనుగోలు చేస్తోంది. దీనికోసం టాటా కంపెనీ గుజరాత్లోని ధోలేరా టౌన్లో ఏకంగా $11 బిలియన్ సెమీ కండక్టర్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెడుతోంది. అలాగే అస్సాంలో 27,000 కోట్లతో ఈ సెమీ కండక్టర్ చిప్ అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ ఫెసిలిటీ నిర్మించబోతోంది. ఇవే కాక టాటా కంపెనీ ఇండియాలో యాపిల్ ఐఫోన్ తయారీకి సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేసే తైవాన్ కంపెనీలైన విన్స్టాన్, పెగాట్రాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కొనుగోలు చేసింది. టెస్లాతో పాటు డిఫెన్స్ ఇండస్ట్రీకి వెపన్స్ తయారీ కోసం, అలాగే ఎయిర్లైన్స్ ఇండస్ట్రీలో ఎలక్ట్రానిక్ యూస్ కోసం టాటా కంపెనీ సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేసేందుకు మొత్తం $120 బిలియన్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతోంది. వీటిలో $90 బిలియన్ 2027 కల్లా ఇన్వెస్ట్ చేయబోతోంది. మొత్తంగా చూస్తే ఇండియాలో రాబోయే సంవత్సరాల్లో ఎలక్ట్రానిక్ కార్స్, జిగా బ్యాటరీస్, సెమీ కండక్టర్ చిప్స్ రంగంలో పెద్ద కంపెనీలు వేల కోట్ల పెట్టుబడులతో ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. వీటితో ఇండియాలో యువతకు ఉద్యోగాలు రావాలని, దేశంలో నిరుద్యోగ సమస్యలకు పరిష్కారం కావాలని ఆశిస్తూ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్.